మష్రూమ్స్ కూర రెడీ చేస్తున్నానండి. ఇవి శుభ్రంగా కడిగి వాటర్లో వేసానండి. వాటికి కావాల్సిన పదార్థాలండి: ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, కొబ్బరి, కొంచెం కరివేపాకు, కొంచెం గరం మసాలా, కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ, ఇవి బాగా వేగాలండి. ఈ ఏగేలోపు మష్రూమ్స్ కట్ చేసుకుంటాను. వేగినాయండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలండి. మష్రూమ్స్ కూరలో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం బాగా వేగించుకుంటే ఈ ఉల్లిపాయల వాటర్ పూర్తిగా పోతుందండి. వేగించానండి బాగా. మష్రూమ్స్ అండి శుభ్రంగా మట్టిపోయేంత వరకు కడిగి కోసి పక్క పెట్టుకున్నానండి. ఇది మష్రూమ్ లాగా వేసుకొని బాగుంటుందండి. రుచిగా మనకి తిన్నట్టు ఉంటుంది. మష్రూమ్స్లో వాటర్ వస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేయకండి, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. కొద్దిగా కారం అండి, కొంచెం గరం మసాలా, కొద్దిగా ఉప్పు అండి, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసి కొంచెం కలుపుకోవాలండి. మూత పెట్టేయండి కాసేపు. కొద్దిగా టమాటా అండి, ఈ టమాటాతో మగ్గాలండి బాగా. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొద్దిగా కొబ్బరి పొడి అండి, కొంచెం దగ్గర కావాలంటే దగ్గరగా చేసుకోవచ్చండి. లేదు ఇలాగే కొంచెం గ్రేవీలాగా ఉంచాలి అనుకుంటే ఇలా తీసేయండి. ఇది అన్నానికి బాగుంటుందండి, చపాతీకి బాగుంటుంది. మనం ఇలా కొంచెం గ్రేవీ పెట్టుకుంటే చపాతీకి, ఇంకా కొంచెం దగ్గర చేసుకుంటే అన్నంలో కలుపుకోవచ్చు. టేస్టీ కూర అండి ఇది.